సో హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 3i బైకర్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి కొత్త హెల్మెట్ అయితే ఆర్డర్ చేసాం ఇగ్నైట్ నుంచి. సో దీని అన్బాక్స్ అయితే చేద్దాం ఇప్పుడు. సో ఇది వచ్చి మోడల్ వచ్చేసి ఇగ్నైట్ 4 కలర్ వచ్చేసి ఆరెంజ్ అయితే ఆర్డర్ చేసాము. ఇది వచ్చిందో చూడాలి. సో ఇది వచ్చి ఈ హెల్మెట్ ఎందుకు తీసుకున్నాము అంటే నెక్స్ట్ బ్లాగ్లో తెలుస్తుంది. ప్రెసెంట్ అయితే దీనికి అన్బాక్స్ అయితే చేద్దాం. నైస్ బాక్స్ అయితే ఇలా వచ్చింది. బిల్ కింద పెట్టాడు. బిల్లు సో ఈ బిల్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అనమాట. నాకు తెలిసి ప్యాకింగ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చి ఒరిజినల్ బిల్ పెట్టది. సో దీని కాస్ట్ వచ్చేసి 3200 అయితే పడింది ఇగ్నైట్ కంపెనీ. సో బాక్స్ అయితే చూడడానికి లైట్ ఉంది. ఇగ్నైట్ అంటే ఇది డాట్ సర్టిఫైడ్తో వస్తుంది ఇది ఈ హెల్మెట్ అయితే. కనెక్ట్ చేద్దాం. ప్రజెంట్ అయితే అన్బాక్స్ చేద్దాం. సో ఇదైతే ఇగ్నైట్ 4 ఫుల్ ఫేస్ హెల్మెట్. ఈ హెల్మెట్ యొక్క మోడల్ వచ్చేసి IGN4 GOOS అంట. గ్లాసీ బ్లాక్ ప్లస్ ఆరెంజ్ కలర్ అయితే. ఓకే థర్మాకోల్ కూడా పక్కన పెట్టేద్దాం. సో హెల్మెట్ అయితే హెల్మెట్కి బ్యాగ్ అనుకుంటా. ఇది హెల్మెట్కి బ్యాగ్ అయితే ఇచ్చాడు అండ్ బ్రాండింగ్ అయితే ఇక్కడ ఉంది హెల్మెట్ ఇగ్నైట్ అని. బ్యాగ్ సో ఇదైతే క్యారీ బ్యాగ్లా కూడా వాడచ్చు. మేబీ ఇలా వేసుకోవడం నైస్. హెల్మెట్కి బ్యాగ్ కూడా అయితే ఇచ్చాడు. బాగుంది. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా సిల్కీగా ఉంది క్లాత్ అయితే. ఇదైతే క్యారీ బ్యాగ్లో కూడా వాడచ్చు. హెల్మెట్ వేసుకొని నేను క్యారీ అయితే చేయడానికి కూడా పనికొస్తుంది. బాగుంది. బ్యాగ్ కూడా ఇచ్చాడు. ఇది చూసుకున్నట్టయితే వ్రాప్ కూడా ఇచ్చాడు. హెల్మెట్ అయితే ఇలా ఉంది. చూడొచ్చు ఇక్కడ డాట్ అయితే సర్టిఫైడ్ అవుతుంది. సో ఇదైతే ఎల్ అనమాట. సైజ్ వచ్చేసి హెల్మెట్ సైజ్ వచ్చేసి ఎల్. దీన్ని మెజర్మెంట్ ఎలా తీసుకోవాలంటే మన టేప్ ఉంటుంది కదా, ఆ టేప్ తీసుకొని హెడ్కి ఇక్కడ ఈ మెజర్మెంట్స్ తీసుకొని మనం దాంట్లో మెజర్మెంట్స్ చూసుకొని వాళ్ళు చార్ట్ అయితే ఇచ్చింటారు. ఆ చార్ట్లో చూసుకొని మనం ఈ హెల్మెట్ అయితే ఆర్డర్ చేయొచ్చు ఆన్లైన్లో. పేపర్ వర్క్ అయితే ఇచ్చాడు. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ నైట్. సో డాట్ సర్టిఫికేట్ అయితే ఉంది, చూసి కనిపిస్తుంది. సో దీనికి ఒక కీచైన్ అయితే ఇచ్చాడు ఇగ్నైట్ సింబల్తో. కీచైన్ ఇది వచ్చి స్టిక్కర్ 3D స్టిక్కర్ కనిపిస్తుంది లేదో. 3D స్టిక్కర్ అయితే ఇచ్చాడు ఒకటి. లోగో అయితే ఉంది. పేపర్ లోగో, జస్ట్ పేపర్ లోగో. అండ్ ఇంకో ఇగ్నైట్ అనే 3D లోగో అయితే ఇచ్చాడు. ఇంకోటి ఉంది ఇగ్నైట్ అని. బాగుంది. హెల్మెట్కి వస్తే హెల్మెట్ అయితే ఇలా ఉంది చూడండి. సో దీనికి ఏంటంటే డాట్ సర్టిఫైడ్తో పాటు మనకి డబుల్ D పిన్ అయితే వచ్చి ఉంటుంది. సో ఇది రేస్ చేసే వాళ్ళకైతే చాలా సేఫ్టీ ఫీచర్ అనమాట ఈ డబుల్ D లాక్ వచ్చి. చూడొచ్చు డబుల్ D పిన్ అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి. ఈ హెల్మెట్ డబుల్ D పిన్ విత్ డాట్ సర్టిఫైడ్ సేఫ్టీతో అయితే వస్తుంది. సో కలర్ అయితే బాగుంది, ఆరెంజ్ అండ్ బ్లాక్. నైస్. ఇక్కడ చూసుకున్నట్టయితే వైజాగ్ అయితే ఉంది. ఇంకా స్టిక్కర్ అయితే పిక్కలేదు.
సో వైజర్ ఓపెన్ చేద్దాం. లోపల సన్ గ్లాసెస్ అయితే కూడా ఇచ్చాడు, ప్రొవైడ్ అయితే ఇచ్చాడు. సన్ గ్లాసెస్ అయితే ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్. వైజర్ వచ్చేసి ఇది అండ్ వైజర్కి లాక్ కూడా ఇచ్చాడు. సో ఇక్కడ ఉంది లాక్. ఇది లాక్ చేసామంటే ఇంకా ఓపెన్ అవ్వాలి. ఈ లాక్ అన్లాక్ చేసామంటే వైజర్ అనేది ఓపెన్ అవుతుంది. స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. పైన అయితే ఎయిర్ వెంట్ అయితే ఇచ్చాడు. ఓపెన్ క్లోజ్. సో ఇదైతే సైడ్ అయితే ఇలా ఉంది. సో ఈ రెడ్ ట్రిగ్గర్తో మనం వైజర్ని అయితే ఓపెన్ చేయొచ్చు. ఈ ట్రిగ్గర్ లాగి ఇలా అంటే ఈ వైజర్ అనేది బయటకు వచ్చేస్తుంది. హెల్మెట్ అయితే పెట్టుకున్నాం. చాలా టైట్గా ఉంది. సో హెల్మెట్ అయితే ఇలా ఉంది. వ్యూ కొంచెం ఉంది, జస్ట్ ఎంత ఉంది, దాదాపు చాలా తక్కువ ఉంది. వ్యూ చాలా తక్కువ ఉంది. అంటే సన్ గ్లాస్ స్టిక్కర్ పెట్టలేదు అంటే ఏం కనపడుతుంది. అంత చీకటి అయిపోయింది. నా జీవితంలో గెలిచింది అది. నైస్. సో వైజాగ్ పెట్టింది. సో ఇది హెల్మెట్ నెట్ హెల్మెట్స్ అయితే చాలా టైప్ ఉంది. అండ్ ఈ ప్యాడ్స్ అన్నీ రిమూవబుల్లే అనుకుంటున్నా. యా రిమూవబుల్. ఈ ప్యాడ్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. కావాలంటే మనం తీసి వాష్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. హెల్మెట్ అయితే ఇలా ఉంది చూడండి. సో అది వీడియో అయితే. సో ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 3i బ్రేకర్స్ గుర్తితే గంట పగిలిపోవాలి. బాయ్. Okay, let's go.